సో శ్రీ మంజునాథ కవర్ సాంగ్ భారీగా ఉన్నట్టు ఓయ్ ఓయ్ ఇది ఎక్స్పెక్ట్ చేయలే. ఆకలినోడికి అన్నం పెట్టడం అది గొప్పతనం. మా కత్తులు వాళ్ళు చేసిన సూపర్ సూపర్ బాగా క్యాప్చర్ చేశారు. ఓకే నైస్ వన్. సో ఈరోజు మనం రివ్యూ పోతున్న కవర్ సాంగ్ వచ్చేసి శ్రీ మంజునాథ కవర్ సాంగ్ అనమాట. దీన్ని మనకి మేకింగ్ ఫర్ ఆస్కార్ అని యూట్యూబ్ ఛానల్ పంపించారు. అండ్ దీని యొక్క డ్యూరేషన్ వచ్చేసి టోటల్గా 9 minutes 56 seconds దాకా ఉందనమాట. అండ్ ఈ యొక్క కవర్ సాంగ్ డైరెక్ట్ చేసింది పాల్ గారు అనమాట. అండ్ ఫుల్ రివ్యూలోకి వెళ్ళబోయే ముందు ఎవరికైనా సరే మీ యొక్క యూట్యూబ్ నీడ్స్ ఏవైతున్నాయో థంబ్నెయిల్స్ కానివచ్చు, వీడియో ఎడిటింగ్ కానివచ్చు, SEO కానివచ్చు, అండ్ ఇలాంటి యూట్యూబ్ సంబంధించిన సర్వీసెస్ అన్ని కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అండ్ బయట కంటే కూడా మన దగ్గర ₹1 తక్కువలోనే మీకు పని అయిపోద్ది అనమాట. మన సబ్స్క్రైబర్ అయితే అప్ టు 50% దాకా డిస్కౌంట్ ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో మా యొక్క సోషల్ లింక్స్ అన్నీ ఉంటాయి అనమాట. వాటిలో మీరు ఏదైనా సరే క్లిక్ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ యొక్క యూట్యూబ్ ఛానల్ గ్రోత్లో మా యొక్క సినిమాటిక్ సర్వీసెస్ని మీరు ప్రొవైడ్ చేసుకోవాలనుకుంటే డెఫినెట్గా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. అండ్ తక్కువ బడ్జెట్లో బెస్ట్ అవుట్పుట్ని మీరు తీసుకెళ్ళచ్చు. అండ్ డోంట్ ఫర్గెట్ టు కాంటాక్ట్ అస్. అండ్ ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్తే ఫస్ట్ థింగ్ బ్రదర్ పాల్ గారు అండ్ నాకు బాగా నచ్చింది ఇందులో DOP వరకు చంబవతలేసారనమాట. మంచి కెమెరా వాడారు అండ్ క్వాలిటీ బాగుంది, టేకింగ్ కూడా సూపర్ ఉందన్నమాట. తర్వాత కొరియోగ్రఫీ ఏదైతే ఉందో లిరిక్స్ తగ్గట్టుగా మీరు చేసిన డ్యాన్స్ కానివచ్చు, మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, అన్నీ కూడా యాస్టిస్గా మంచిగా ఉన్నాయి. అండ్ తర్వాత దీంట్లో కొన్ని లెట్ డౌన్ అయినాయి. అండ్ మెయిన్ ఇంప్రూవ్మెంట్ అనేది ఎడిటింగ్లో చేయాల్సి ఉంటుంది అనమాట. ఎస్పెషల్లీ సాంగ్ ఓకే, ఏదైతే మీరు కింద కవర్ సాంగ్ చేశారో డ్యాన్స్ ఇవంతా కొరియోగ్రఫీ చేసింది అక్కడంతా ఎడిటింగ్ కూడా సూపర్గా ఉంది. ఎక్కడ లెట్ డౌన్ అయిందంటే ఇది VFX దగ్గర అనమాట. స్టార్టింగ్ ఏదైతే శివుడి పోర్షన్ ఉంటుందో అక్కడ అండ్ మధ్యలో అతను ఎక్కడ శివుడు ఉన్న పార్ట్ ప్రతిదీ కూడా VFXలో చాలా లెట్ డౌన్స్ కనపడ్డాయి అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ శివుడు ఇలా నడుస్తున్నాడు అనుకోండి, బ్యాక్గ్రౌండ్ కూడా ఇలా వెళ్ళాలి కదా, ఆ బ్యాక్గ్రౌండ్ అలానే ఉంటుంది, శివుడు వెళ్ళిపోతున్నాడు అనమాట. అంటే మీరు ఇట్లా గ్రీన్ స్క్రీన్ మీద కెమెరా మూవ్మెంట్ చేశారు, యాస్టిస్గా బ్యాక్గ్రౌండ్ కూడా మీరు మూవ్మెంట్ చేయాలి ఎడిటింగ్లో. అప్పుడు ఏంటంటే యాస్టిస్గా అక్కడే ఉన్న ఫీల్ వస్తుంది అనమాట. దీంట్లో ఏంటంటే ఆ ఫీల్ కలగలేదు యాక్చువల్గా, ఎందుకంటే ఆ మూమెంట్ షాట్ అనేది ఎడిటింగ్లో సింక్ అవ్వలేదు అనమాట. ఆ యొక్క ట్రాక్ మోషన్ ఎఫెక్ట్ అనేది మీరు వాడుంటే బాగుండేది. ఇన్ కేస్ మీరు సాఫ్ట్వేర్స్ వాడుంటే కనుక ఆ యొక్క సాంగ్ ఎడిటింగ్కి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనే దాంట్లో మోషన్ ట్రాకర్ ఉంటుంది అనమాట. మీరు కెమెరా అయితే ఎలా అయితే క్యాప్చర్ చేశారో ప్రతి ఒక్క మోషన్ కూడా ట్రాక్ చేస్తుంది అనమాట అందులో ఆ మోషన్ ట్రాకర్ అనే ఆప్షన్లో. దానివల్ల ఏమందంటే మీరు ఆ యొక్క మోషన్ ట్రాకర్ ఆ యొక్క కీ ఫ్రేమ్స్ అన్నీ యాడ్ అయిపోతాయి. ఆ కీ ఫ్రేమ్స్ అనేవి మీరు ఎలాంటి బ్యాక్గ్రౌండ్కైనా, ఎలాంటి ఇమేజ్కైనా, ఎలాంటి వీడియోకైనా మీరు వాటిని యాడ్ చేసేసుకో అప్లై చేసేసుకోవచ్చు. దానివల్ల ఏమైందంటే మీరు ఏదైతే గ్రీన్ స్క్రీన్ ముందు వాడారో కెమెరాని ఎలా మూవ్మెంట్ చేశారో మీరు ఆ గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేసి మీరు ఏదైతే బ్యాక్గ్రౌండ్ పెడతారో ఆ బ్యాక్గ్రౌండ్ కూడా సేమ్ మీరు ఆ గ్రీన్ స్క్రీన్ ముందు ఎలా అయితే కెమెరా ఆడిందో ఆ బ్యాక్గ్రౌండ్ మీరు యాడ్ చేసింది కూడా అలానే ఆడుతుంది అనమాట. అలానే మూవ్ అవుతుంది, అలానే పొజిషన్ సెట్ చేసుకుంటుంది, అలానే స్కేలింగ్ అవుతుంది. దానివల్ల ఏమైంది రియలిస్టిక్గా ఉంటుంది అనమాట మూమెంట్ అనేది. ఈ యొక్క ఆప్షన్ గురించి మీకు తెలుసుంటే ఓకే, లేకపోతే ఎవరైనా ఎడిటర్స్ని అడగండి అనమాట, వాళ్ళు ఇలా ప్రాసెస్ ఇదని చెప్తారు. నెక్స్ట్ టైం ఇలాంటి వాడేటప్పుడు మాత్రం ఆ యొక్క మోషన్ ట్రాకర్ని డెఫినెట్గా యూజ్ చేయండి. ఎందుకంటే సాంగ్లో సగం పోర్షను శివుడిది కూడా ఉంది కాబట్టి అక్కడ ఆయన వచ్చిన పోర్షన్ అంతా కూడా లెట్ డౌన్ ఉంది, మిగతాదంతా యాస్టిస్గా ఎలా లేస్తుంది. ఆయన ఒక పోర్షన్ వరకు ఎలా ఉంది, డౌన్లో ఉందన్నమాట. అంటే చూడడానికి అంతగా కనెక్టింగ్గా లేదు. ఓకేనా? సో అదొక్కటి చూసుకోండి. VFXలో గ్రీన్ స్క్రీన్ ముందు మీరు షూట్ చేసేటప్పుడు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే గ్రీన్ స్క్రీన్ ముందు మీరు క్యాప్చర్ చేసే పని అయితే కెమెరాని షేక్ చేయొద్దు, ఒకటే మూమెంట్లో ఉంచండి. ఇంకా దాన్ని కదిలించొద్దు అనమాట. స్టాండ్ మీద పెట్టేసి అలా ఉంచండి, ఎదురుగా మీరు చేయాల్సిన యాక్టింగ్ మీరు చేసేయండి. ఆ మూమెంట్ అనేది తర్వాత ఎడిటింగ్లో ఇవ్వండి, లెఫ్ట్కి ఇవ్వాలా, రైట్కి ఇవ్వాలా, ఇటు ఇవ్వాలా, అటు ఇవ్వాలా అని చెప్పేసి స్టాండర్డ్ పొజిషన్లో పెట్టి షార్ట్ తీసుకుంటే మనం ఇష్టం వచ్చినట్టు ఎడిటింగ్లో దాన్ని అలైన్ చేయొచ్చు అనమాట. ఓకేనా? మూమెంట్ షాటు కంపల్సరీ. ఇంక ఇది వాడకపోతే ఈ షాట్ అవ్వదరా, ఈ సీన్ అవ్వదరా,
అలా అనుకున్నప్పుడు మాత్రమే ఆ మూమెంట్ షాట్లు ప్లే చేయండి గ్రీన్ స్క్రీన్లో. లేదంటే మ్యాక్సిమం స్టడీ షాట్లు, స్టడీ యాంగిల్స్ వాడుకోండి. దానివల్ల ఏంటంటే మీరు పెట్టే స్టిల్ బ్యాక్గ్రౌండ్కి వీడు చేస్తే గ్రీన్ స్క్రీన్ యాక్షన్ వీడన్నిటి కూడా అప్పుడు సింక్ అవుతుంది, బాగానే ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మూమెంట్ షాట్ ఉంటుందో అక్కడ కొంచెం లెట్ డౌన్ అవుతుంది, ఎందుకంటే మనం ఆ యొక్క ఫ్రేమ్ని కానీ ఆ బ్యాక్గ్రౌండ్ కానీ మ్యాచ్ చేయలేకపోయాం కాబట్టి. ఓకేనా? సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ యాక్టింగ్లు కూడా శివుడు పార్వతిగా ఎవరైతే చేస్తారో వాళ్ళు కాస్త ఎక్స్ప్రెషన్స్ తగ్గినాయి అనమాట. అది కొంచెం డెవలప్ చేసుకోండి. అంటే ఈ కాన్సెప్ట్కి సరిపోయింది, బాగానే ఉంది. బట్ ఫ్యూచర్లో ఫర్దర్గా మీరు చేసే వాటిలైతే డెఫినెట్గా మీరు ఇంప్రూవ్ చేసుకోండి, అప్పుడు ఇంకా మీతో కనెక్ట్ అవుతారు జనాలు. ఓకే, అది మొత్తానికి ఒక కవర్ సాంగ్ యొక్క రియాక్షన్ రివ్యూ. సో మేకింగ్ ఫర్ ఆస్కార్ యూట్యూబ్ ఛానల్ గైస్, వెళ్ళి చెక్అవుట్ చేయండి వాళ్ళ ఛానల్. మన తరపున సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళకి వీడియోస్ నచ్చి, వాళ్ళకి వర్క్ నచ్చి, మీరు వాళ్ళతో కొలాబరేట్ అవ్వాలనుకుని, కలిసి పని చేయాలనుకున్నా డెఫినెట్గా వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఎవరైతే సరే మేకింగ్ ఫర్ ఆస్కార్స్ యూట్యూబ్ ఛానల్ వారు ఈ యొక్క వీడియో చూస్తున్నట్టయితే మిమ్మల్ని వాళ్ళు కాంటాక్ట్ అవ్వడానికి, మిమ్మల్ని జనాలు కాంటాక్ట్ అవ్వడానికి కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క ఈమెయిల్ ఐడి కానీ వచ్చు, లేదంటే మీ యొక్క సోషల్ లింక్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఏదైనా సరే లింక్ ఉన్నా సరే కింద కామెంట్లో పెట్టండి, మేము దాన్ని పిన్ చేస్తాం అనమాట. దానివల్ల ఏంటంటే ఈ యొక్క వీడియో చూసి మిమ్మల్ని వాళ్ళు కాంటాక్ట్ అవ్వాలనుకుని డైరెక్ట్గా ఈ యొక్క కామెంట్ సెక్షన్ నుంచి వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే అవకాశం డెఫినెట్గా ఉంటుంది. ఓకేనా? అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రివ్యూల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, తద్వారా మా యొక్క నెక్స్ట్ వీడియో అప్డేట్ ముందు మీకు వస్తుంది. అండ్ నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నేను మీ యాష్, నమస్తే.